అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సంచలనం సృష్టించిన బర్రెల కాళియా శిరీష రానున్న లోక్సభ ఎన్నికల్లోనూ సై అంటున్నారు. ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు. నాగర్ కర్నూలు నుంచి ఎంపీతో పాటు ఎమ్మెల్సీగా బరిలోకి దిగుతానని చెప్పారు. గెలిచే వరకు పోటీ చేస్తూనే ఉంటానన్నారు. ఒక నిరుద్యోగి తలుచుకుంటే ఏదైనా చేయగలదని ప్రపంచానికి చాటి చెప్తానన్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎంపీగా గెలుస్తానన్న ఆశతో పోటీ చేస్తున్నానన్నారు. తనలా ఒక నిరుద్యోగి అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ అడుగు పెట్టాలన్నారు. డబ్బు ఇచ్చేవారికి కాకుండా మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఒక్కసారి తనను గెలిపిస్తే అభివృద్ది అంటే ఏంటో చూపిస్తానన్నారు బర్రెలక్క. ఈ మధ్యనే జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన బర్రెలక్కకు 500-754 ఓట్ల వచ్చిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సంచలనం సృష్టించిన బర్రెల కాళియా శిరీష రానున్న లోక్సభ ఎన్నికల్లోనూ సై అంటుంది. ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించింది. నాగర్ కర్నూలు నుంచి ఎంపీతో పాటు ఎమ్మెల్సీగా బరిలోకి దిగుతానని చెప్పింది. గెలిచే వరకు పోటీ చేస్తూనే ఉంటానన్నారు. ఒక నిరుద్యోగి తలుచుకుంటే ఏదైనా చేయగలరని ప్రపంచానికి చాటి చెప్తానన్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎంపీగా గెలుస్తానన్న ఆశతో పోటీ చేస్తున్నానన్నారు. తనలా ఒక నిరుద్యోగి అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ అడుగు పెట్టాలన్నారు. ఇక డబ్బు ఇచ్చేవారికి కాకుండా మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఒక్కసారి తనను గెలిపిస్తే అభివృద్ది అంటే ఏంటో చూపిస్తానన్నారు బర్రెలక్క. ఈ మధ్యనే జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూలు నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన బర్రెలక్కకు 5,754 ఓట్లు వచ్చిన సంగతి తెలిసిందే. సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, లోక్సభ ఎన్నికల్లో కూడా బర్రెలక్క పోటీకి సై అంటోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ స్పందన. అయితే ఏదైతే గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా నిలిచిన బర్రెలక్క గత అసెంబ్లీ ఎన్నికలలో నిరుద్యోగుల తరపు నుంచి పోటీ చేసి 5,000 ఓట్లు సాధించి ఓటమి పాలైంది. అయితే ఈ సందర్భంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బర్రెలక్క నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ ద్వారా నిలబడి తన సత్తా చాటాలని చూసుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నిలబడతానని చెప్తుంది. అయితే దీనికి సంబంధించి బర్రెలక్క ఆల్రెడీ అనౌన్స్ చేసింది, నేను రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నిలబడతాను, నిరుద్యోగులకు సంబంధించి వారి తరఫున నిలబడి నా సత్తా ఏంటో చాటానని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. స్పందన రైట్. అంటే లోక్సభ ఎన్నికల్లో బర్రెలక్క ఈసారి కూడా పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా బరిలోకి దిగుతోంది కాబట్టి ఏంటి అంటే తను గెలుస్తాననుకుంటుందా, ఏమంటారు? అదే రాబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా నేను నిలబడతాను, ప్రజలు నాకు మద్దతు తెలిపి నన్ను గెలిపిస్తే పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం నేను అభివృద్ధి చేస్తాను, నిరుద్యోగులకు అండగా నిలిచి నిరుద్యోగులకు రావాల్సిన ఉద్యోగాల కోటా గానీ, అదేవిధంగా పార్లమెంట్ సెగ్మెంట్ ద్వారా అన్ని నాగర్ కర్నూలు పార్లమెంట్ లో ఉన్న నియోజకవర్గాలకు రావాల్సిన నిధులు గానీ, అదేవిధంగా ఇతర ఏదైతే అభివృద్ధి పనులు ఉన్నాయో గానీ దానికి సంబంధించి పూర్తిగా నేను సాధించి చూపెడతాను. ఒకసారి నాకు అవకాశం ఇస్తే పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం నేను అభివృద్ధి చేసి చూపిస్తాను. ఎలాగో అసెంబ్లీ ఎన్నికల్లో నాకు సపోర్ట్ చేయలేదు, ఈసారైనా లోక్సభ ఎన్నికల్లో నాకు సపోర్ట్ చేసి గెలిపించాలని ఆమె ప్రజలను కోరుతుంది. అయితే గత ఎన్నికలలో సోషల్ మీడియా ద్వారా బాగా హైప్ అయిన బర్రెలక్క ఇప్పుడు ప్రస్తుతము లోక్సభ ఎన్నికల్లో నిలబడి తన సత్తా చాటాలని చూస్తుంది. రైట్, థ్యాంక్ యూ శశి.